సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులతో సమావేశమై సంక్రాంతి తర్వాత ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ సమావేశంలో ఆయన టైంపాస్ నేతలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం, పెన్షన్ల పంపిణీ హాజరుపై నివేదిక అడగడం వెనుక ఉన్న వ్యూహం ఏంటి? పార్టీలో పనితీరు ఆధారంగానే నాయకులకు స్థానం ఉంటుందని సీఎం స్పష్టం చేస్తున్నారా? అలాగే వచ్చే 15 ఏళ్ల కూటమి పాలనపై ఆయన ఇచ్చిన సందేశం నాయకుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందా? దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. రైట్ శ్రీహరి, చెప్పండి ఏంటి అప్డేట్స్? రైట్ యమున, కూటమి ప్రభుత్వం ఏదైతే అధికారం చేపట్టిన నాటి నుండి చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా క్షేత్రస్థాయిలో పూర్తిగా అందుతున్నాయా లేదా అనే దానిపైన అధికారులు, అదేవిధంగా ఎవరైతే నాయకులు ఉన్నారో పార్టీకి సంబంధించిన నాయకులు అదేవిధంగా 100% క్షేత్రస్థాయిలోకి వెళ్తూ వారి ప్రజలకి ఈ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అనే దానిపై పూర్తి ఆరా తీస్తూ ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని అయితే ముందుకు నడుపుతున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. అయితే క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎంపీలు, అదేవిధంగా మండల స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు ఏదైతే ఉన్నారో నాయకులంతా కూడా ఏవైతే ఉన్నాయో పెన్షన్ల పంపిణీ, అదేవిధంగా సంక్షేమ పథకాలు ఏవైతే అందుతున్నాయో వీటన్నిటిపైన కూడా క్షేత్రస్థాయిలో కేడర్ వెళ్ళాలి, వీటన్నిటిపై కూడా కొంత ఏదైతే పంపిణీ జరుగుతున్నాయో వీటన్నిటిలో కూడా పాల్గొంటూ ప్రభుత్వానికి అదేవిధంగా ప్రజలకు మధ్య వారధిగా పనిచేయాలని చెప్పని చంద్రబాబు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. అయితే కొంతమంది నాయకులు క్షేత్రస్థాయిలోకి వెళ్ళకపోవడం, ఏవైతే ఉన్నాయో ఈ సంక్షేమ పథకాలు, ఈ పథకాలు అమలు ఇచ్చేటప్పుడు క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకోకపోవడం, అదేవిధంగా ఏవైతే ఉన్నాయో ఈ పథకాలన్నీ అందుతున్నాయా లేదా అనే దానిపైన ఆరా తీయడం, ఇలాంటివేవీ జరగకుండా కొంతమంది పార్టిసిపేట్ చేయడం లేదంటూ చంద్రబాబు వద్ద కొంత నివేదిక వచ్చింది. ఈ నివేదికలో కొంతమంది ఎమ్మెల్యేలు గతంలో చూసుకున్నట్లయితే 48 మంది ఎమ్మెల్యేల పైన తీవ్ర అసంతృప్తి ఉందన్నట్టు కూడా సీఎం చంద్రబాబు వ్యక్తం చేశారు. అయితే తాజాగా నిన్న జరిగిన ఏదైతే ఉందో తాజా రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో 37 మంది ఎమ్మెల్యేల పనితీరు బాలేదని ఇప్పటికే సీఎం చంద్రబాబు పార్టీ అధ్యక్షుడితో దీనిపైన కూడా చర్చించారు. అయితే ఈ 37 మంది ఎమ్మెల్యేల పనితీరు కూడా మార్చుకోవాలి, లేదంటే వారికి తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా సీఎం చంద్రబాబు అయితే హెచ్చరికలు జారీ చేశారు. పలు నివేదికల ద్వారా, పలు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా కూడా ఆయన సమాచారాన్ని అయితే సేకరిస్తున్న పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా అటు ఎమ్మెల్యేలు అవనియండి, ఇటు ఎంపీలు అవనియండి, ఎమ్మెల్సీలు, అదేవిధంగా మంత్రులు, వీటితో పాటు క్షేత్రస్థాయిలో ఎవరైతే కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారో వీరంతా కూడా వారి పనితీరు పైన కూడా ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ సర్వే చేపిస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. అయితే సీఎం చంద్రబాబు మొదటి నుంచి కూడా కష్టపడుతూ అంటే 75 ఏళ్ల వయసులో కూడా ఆయన ముందుకు వెళుతున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో కొంతమంది ఎమ్మెల్యేలు సరిగా పనిచేయడం లేదు. క్షేత్రస్థాయిలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాల్లో అయితేనేమి, అదేవిధంగా విద్యార్థుల స్కూల్స్ ఏదైతే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ అయితే ఏమి వాటిల్లో కూడా కొంత పార్టిసిపేట్ చేయకపోవడంపై తీవ్ర అసంతృప్తి, అసహనం అయితే వ్యక్తం చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ఏదైతే కూటమిలో ఉన్న 3 పార్టీలు ఉన్నాయో ఈ 3 పార్టీలు కూడా సఖ్యతతో మెలిగేలాగా మిగతా ఏదైతే బీజేపీ, జనసేన నేతలతో కూడా తెలుగుదేశం నాయకులు అంతా కూడా కార్యకర్తలంతా కలిసి ముందుకు వెళ్ళాలని చెప్పని ఇప్పటికే సీఎం చంద్రబాబు స్పష్టమైన ప్రణాళికనైతే ముందుకు తీసుకువెళ్తున్నారు. అయితే కొంతమంది నాయకులు కొన్ని నియోజకవర్గాల్లో మిగతా ఏవైతే కూటమిలో పార్టీలు ఉన్నాయో వీటన్నిటిని కలుపుకోకుండా ముందుకు వెళుతున్నారంటూ కొంత అసంతృప్తి, అక్కడ క్షేత్రస్థాయిలో కొంత విమర్శలు కూడా వెల్లువెత్తుతున్న పరిస్థితి. అయితే ఇవన్నీ కూడా చంద్రబాబు వద్దకి ఒక నివేదిక రూపంలో పలు ఇంటెలిజెన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి ద్వారా కూడా ఆయన సమాచారాన్ని అయితే సేకరించుకుంటున్నారు. వీటన్నిటి మీద కూడా ఆరా తీస్తూ ఎప్పటికప్పుడు పార్టీ అధ్యక్షుడితో పాటు అటు పార్లమెంటరీకి సంబంధించిన ఏవైతే కమిటీలు ఉన్నాయో ఈ కమిటీలను కూడా త్వరలో ఏర్పాటు చేయాలని చెప్పని ఇప్పటికే సీఎం చంద్రబాబు అయితే అబ్జర్వర్ల పైన కూడా సీరియస్ అయిన పరిస్థితి. త్వరలో రాష్ట్ర కమిటీలతో పాటు జిల్లా కమిటీలతో పాటు మండల కమిటీలను కూడా త్వరగా పూర్తి చేసి ఈ రానున్న ఎన్నికలు, క్షేత్రస్థాయి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ ప్రణాళికతో ముందుకు వెళ్లాలంటూ సీఎం చంద్రబాబు అయితే ఇప్పటికే ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళుతున్న పరిస్థితి. అయితే దీంట్లో ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జనసేనతో పాటు అదేవిధంగా బీజేపీ కేంద్రం నుంచి పెద్ద ఎత్తున సహకరిస్తున్నప్పటికీ కూడా రాష్ట్రంలో కొంతమంది బీజేపీ నాయకులతో, కొంతమంది ఎమ్మెల్యేలు, స్థానికంగా ఉన్న ఎవరైతే మండల స్థాయి నాయకులు ఉన్నారో వీరందరినీ కూడా సరిగా పట్టించుకోవటం లేదంటూ కొంత ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. యమున. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.